హలో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను నెట్ఫ్లిక్స్లో ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే వెబ్ సిరీస్ అయితే చూశాను. ఇందులో మనకి 6 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఇది మన కార్గిల్ వార్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగిన కార్గిల్ వార్ కోసం ఉంది. అండ్ ఇందులో ఎస్పెషల్లీ ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ ఎలా ఫైట్ చేసాయో కార్గిల్ వార్లో బాగా చూపించారనమాట. ఈ వెబ్ సిరీస్ అయితే నేను మస్ట్ చూడాలని చెప్తాను. ఎందుకంటే నాకు బేసిక్గా కార్గిల్ వార్ గురించి ఇంతకు ముందులో జస్ట్ నేను న్యూస్ పేపర్స్లో చదివాను అండ్ కొంచెం కొంచెంగా అవుట్లైన్ తెలుసు, అంతేగాని ఇందులో మాత్రం అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కరికి నేను రికమెండ్ చేస్తాను. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇందులో నాకు తెలిసిన యాక్టర్ ఒకలే ఉన్నారు, సిద్ధార్థ్ అనమాట. అండ్ ఇది అన్ని లాంగ్వేజెస్లో ఉంది. అండ్ తెలుగు, తమిళ్, హిందీ, అన్ని ఇంగ్లీష్, అన్ని లాంగ్వేజెస్లో ఉంది. అండ్ ఇదైతే నేను మస్ట్ వాచ్ అని చెప్తాను. ఎందుకంటే ఇందులో చాలా డీటెయిల్స్ అనమాట కార్గిల్ వార్ గురించి. ఫస్ట్ నుంచి అసలు ఎలా అయితే కార్గిల్ వార్ స్టార్ట్ అయింది, ఎలా పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద అవన్నీ ప్లాన్ చేశారు, దాన్ని ఎలా ఇండియా ఈచ్ అండ్ ఎవ్రీ డే ఫేజ్లో ఎలా ఓవర్కమ్ అయింది, అండ్ ఫైనల్గా వీళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు. ఎయిర్ ఫోర్స్లో అయితే కొన్ని అన్బిలీవబుల్ డిసిషన్స్ అయితే తీసుకున్నారు. అంటే ఇంతకు ముందు వరకు ట్రై చేయని టెక్నిక్స్ కూడా ఇందులో ట్రై చేశారు. అండ్ యుఎస్ ఎలా అయితే ఈ వార్లో పాకిస్తాన్కి మనకి సపోర్ట్ చేసింది, అలాగే చైనా కూడా ఎలా చేసింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఎస్పెషల్లీ పాకిస్తాన్ ముషరఫ్ అయితే తన కన్నింగ్ నేచర్ని ఎలా అనేది ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చూపించారు. అక్కడక్కడ లైవ్ టెలికాస్ట్ అయిన డాక్యుమెంటరీ కూడా ఉంది. అయితే నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇది మన పిల్లలకి చూపించవచ్చు, పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ పిల్లలకైతే నేను మస్ట్ అని చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఇది చూసి చాలా నేర్చుకుంటారు. అండ్ మన ఇండియా గురించి చాలా తెలుసుకుంటారు. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చాలా తెలుసుకోవాలన్నమాట మనం. అండ్ ఇదైతే నేను మస్ట్ ట్రై అని చెప్తాను. మీరు కూడా చూడండి, మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.